ఇక ఏపీలో ఎన్నికల హడావిడి జోరుగా కొనసాగుతుంది. రోజు రోజుకి నామినేషన్ల పర్వం ఊపందుకుంటుంది. అన్ని పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేస్తుండగా ఆస్తులు అప్పుల వివరాలు బయటకొస్తున్నాయి. ఏపీలో ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఆస్తుల వివరాలను తెలియజేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆస్తుల విలువ 529.87 కోట్లు. ఆయన భార్య వైఎస్ భారతి పేరిట మరో 176.63 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. జగన్ సంపద గత 5 ఏళ్లలో భారీగా పెరిగింది. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ తరపున ఆయన చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో జగన్ తన చరాస్తుల విలువలను 483.8 కోట్లుగా, స్థిరాస్తుల విలువలను 46 కోట్లుగా పేర్కొన్నారు. తన చేతిలో కేవలం 7,000 నగదు ఉన్నట్టు తెలిపారు. అలాగే తన సతీమణి భారతి పేరిట 119 కోట్లు 38,07,190 రూపాయలను విలువైన చరాస్తులు, 56 కోట్ల విలువైన స్థిరాస్తులను ఉన్నట్లు చూపించారు. వీరిద్దరి పేరిట మొత్తం 706.50 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. భారతి వద్ద 10,022 నగదు, పెద్ద కూతురి హర్షిని రెడ్డి వద్ద 9,000, రెండో కూతురు వర్షిత రెడ్డి వద్ద 6,989 నగదు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. నలుగురి పేరిట నగదు మొత్తం 40,000 కూడా లేకపోవడం గమనార్హం. ఇద్దరు కుమార్తెల పేరిట 51.50 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో జగన్ ఆస్తి 375.20 కోట్లుగా ఉండగా 5 ఏళ్లు తిరిగేసరికి ఆయన సంపద దాదాపు 41% పెరిగింది. భార్య పిల్లల ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. 2 అప్పులు 1.10 కోట్లు ఉన్నట్లు జగన్ తెలిపారు. జగన్ 4.56 కోట్లు ట్యాక్స్ కట్టినట్టు తెలిపారు. జగన్ కుటుంబానికి సొంత కారు లేకపోవడం విశేషం. అలాగే జగన్ కు తులం బంగారం కూడా లేదు. భారతి పేరిట 5.29 కోట్ల విలువ చేసే 6.47 కిలోల బంగారం, వజ్రాలు ఉన్నాయి. పెద్ద కుమార్తెకు 25.89 కోట్లు, చిన్న కుమార్తెకు 25.57 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. సీఎం జగన్ తనపై 26 కేసులు ఉన్నాయి. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులున్నాయి. నంద్యాల, విజయవాడ, మంగళగిరి, పొన్నూరు, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో 6 కేసులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్సభ స్థానం బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఆస్తులు 4,490 కోట్లు, అప్పులు 13.83 కోట్లు. 1,000 కోట్లు ఆస్తులున్న కొండ దంపతుల పేరున కానీ, వారి కుమారుడి పేరున కానీ ఒక్క వాహనం కూడా లేకపోవడం గమనార్హం. కొండ తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు ప్రకటించారు. ఆయన పేరు మీద 1,178.72 కోట్ల ఆస్తులు ఉండగా, ఆయన భార్య సంగీతారెడ్డి పేరిట 3,203.90 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన కుమారుడు వీరజ్ మాధవరెడ్డి పేరున ఉన్న ఆస్తులు 107.44 కోట్లు ఉన్నాయి. కొండ వద్ద 3 లక్షల, ఆయన భార్య వద్ద 6 లక్షల నగదు ఉన్నట్లు చూపించారు. ఆయన పేరు మీద వివిధ బ్యాంకుల్లో 17.69 లక్షలు, ఆయన భార్య పేరిట 12.6 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన వద్ద 60 లక్షలు, ఆయన భార్య వద్ద 10.44 లక్షల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలు ఉన్నట్లు చూపించారు.